నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కు సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి కార్యకర్తే అధినేత అంటూ సమర్థంగా పనిచేస్తే ప్రజాప్రతినిధులు మీరే అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ అధినేత చంద్రబాబు అంటూ నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పాల్గొనడం జరిగింది. కార్యకర్తలతో పాటు నేతలు అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా హాజరైనట్టు తెలుస్తుంది. దీంట్లో అయితే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఈ వార్తకు సంబంధించిన హెడ్లైన్ ఏంటి అంటే కార్యకర్తే అధినేత. కార్యకర్తలు లేకపోతే తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పటి వరకు ఇలా ఇక్కడ దాకా వచ్చేది కాదు. కార్యకర్త లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఆయన ఏమన్నారు ఏంటి అనే దాని మీద కనుక ఒకసారి మనం చూసుకుంటే పార్టీ ఎప్పుడైతే ఆవిర్భావం అయ్యిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. అలా ఇంపార్టెన్స్ ఇవ్వని నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు నాకు అవసరమే లేదు. పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే ఈ పునర్విభజనకు సంబంధించిన సీట్లు కూడా నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కాబట్టి సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. శాసనసభకు సంబంధించిన స్థానాల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి ఎంతో నిబద్ధతతో నాయకులు కార్యకర్తలకు వాల్యూ ఇస్తూ కనుక పనిచేస్తే అటువంటి వాళ్ళు కూడా మంచి స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అట్లాగే మహిళలకు కూడా 33% రిజర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగం ఉంది కాబట్టి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఆ తర్వాత ముందుకు వెళ్ళబోతోంది ఏంటి అని చెప్పుకుంటూనే పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది, ప్రణాళిక ఉండబోతుంది, వాళ్ళకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా ఆయన నిన్నైతే నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఇంకా ఇచ్చారు. అవి కూడా ఒకసారి మనం ఏంటి అని చూసుకుంటే పునర్విభజనతో 50% సీట్లు అయితే పెరుగుతున్నాయి కాబట్టి మహిళలకు 33% రిజర్వేషన్లు కూడా వస్తాయి కాబట్టి కార్యకర్తలను పట్టించుకొని నాయకులు మాకు అవసరం లేదు, కార్యకర్తలే మాకు వెన్నెముక, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా అయితే టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే సమర్థంగా పనిచేసే వారే రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు అవుతారని, వారికే గుర్తింపు, అన్ని రంగాల్లో రాణింపు ఉంటాయని ముఖ్యమంత్రి అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అయితే ఎవరైతే కార్యకర్తలకు సంబంధించి ఎవరైతే పనిచేస్తారో వాళ్లే ప్రజాప్రతినిధులుగా కొనసాగుతారు. అటువంటి వాళ్ళకి భవిష్యత్ అనేది పార్టీలో ఖచ్చితంగా మేము కల్పిస్తాము అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఇక నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఈసారి 50% సీట్లు పెరగనున్న అవకాశం ఉంది కాబట్టి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తున్నాయంటూ చెప్పారు. క్రమశిక్షణతో పనిచేసి పార్టీని పటిష్టం చేయాలని, అలాంటి వారిని గుర్తించే బాధ్యత లోకేష్ తీసుకుంటారని వివరించారు. రాజకీయం చేస్తా అలాగే అదే సమయంలో అభివృద్ధి సంక్షేమం ఇస్తా అని స్పష్టం చేశారు. నాకు రాజకీయం ఎలా చేయాలో తెలుసు, అదే సమయంలో అభివృద్ధి సంక్షేమాన్ని కూడా ప్రజలకు ఏ విధంగా అందించాలో కూడా నాకు తెలుసు కాబట్టి ఈ మూడింటిని నేను బ్యాలెన్స్ చేసుకొని పనిచేస్తా అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అయితే పార్టీ కార్యకర్తలకు సంబంధించి క్రమశిక్షణతో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా మంచిగా ఒక బాధ్యతను అప్పగించే పనిలో అయితే లోకేష్ తీసుకుంటారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలైతే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగాయి. దీంట్లో ఒక సభ నిర్వహించారు. ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రసంగించారు అన్నట్టుగా ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అట్లాగే పలువురు నాయకులు పాల్గొన్న కార్యక్రమంలో ప్రతికూల పరిస్థితులను పార్టీకి విశేషంగా సేవలు అందించిన 19 మంది కార్యకర్తలను చంద్రబాబు సత్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులపై చేసిన దాడులు, అక్రమ
పోలీసు కేసులు అంటూ అక్కడ ఏం విధంగా వైఎస్ఆర్సీపీ హయాంలో గత 5 ఏళ్లలో ఏం జరిగింది ఏంటి, ఎంతమంది టీడీపీ కార్యకర్తలపైన కానీ నాయకులపైన కానీ కేసులు నమోదు చేశారు, అక్రమంగా దాడులు దౌర్జన్యాలు నిర్వహించారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు, పోలీసు కేసులు పెట్టారు, అటువంటి దాని గురించి కూడా ఆయన చాలా వివరంగా ఎటువంటి స్థాయిలోంచి ఎటువంటి పరిస్థితుల్లోంచి బయటపడ్డాము, ఏ విధంగా కార్యకర్తలు సపోర్ట్ ఇచ్చారు, ఏ విధంగా కార్యకర్తలు వెన్నుదన్నుగా గత ప్రభుత్వ దాడులకు కానీ మాటలకు కానీ విమర్శలకు కానీ ఏ విధంగా ఎదురొడ్డి నిలబడ్డారు, ఈ విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఇప్పుడు టీడీపీ అనేది అధికారంలో ఉంది అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అట్లాగే కూటమి దానికి సంబంధించి కూడా సమన్వయంతో వెళ్ళాలి, ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు లేకుండా అంటూ కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా నారా లోకేష్ ఏమన్నారు ఏంటి అనే దాన్ని చెప్పుకునే ముందు అయితే విశేషంగా పార్టీకి సంబంధించి ఎవరైతే విశేషంగా సేవలు అందించారో అందులో 19 మందిని గుర్తించి వాళ్ళని సత్కరించడం జరిగింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఈ విధంగా ఉంటే వార్తలు పేజ్ నెంబర్ 8లో కంప్లీట్ వార్తలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా ప్రస్తుత అధికారం కార్యకర్తల త్యాగాల ఫలితమే ప్రస్తుతం మనం అధికారంలో ఉన్నాము అంటే కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళ ఫలితమే ఈ విధంగా మనం ఉన్నాము అంటే చెప్పడం జరిగింది. కార్యకర్త లేకపోతే టీడీపీ లేదు, అందుకే పార్టీలో కార్యకర్తే అధినేత అంటూ ఇది కొత్త సంప్రదాయం, దీన్ని ప్రవేశపెట్టిన లోకేష్ని అభినందిస్తున్నా అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. పార్టీలో కష్టపడిన వారికి ఉత్తమ కార్యకర్తగా సర్టిఫికేట్ ఇస్తే సరిపోదు, అన్ని రంగాలలో ఎక్కడికక్కడ అవకాశాలు కల్పించాలి, అదే మిగిలిన వారికి స్ఫూర్తినిస్తుంది అన్నట్టుగా తెలుస్తోంది. ఏదో ఉత్తమ కార్యకర్త అని సర్టిఫికేట్ జస్ట్ ఇచ్చేసి ఇతను ఉత్తమ కార్యకర్త అని చెప్తే సరిపోదు, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. అయితే అన్ని రంగాల్లో ఎక్కడికక్కడ అవకాశాలు వాళ్ళకి కల్పించాలి అన్నట్టుగా కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. అలా ఒకళ్ళని కనుక మనం గుర్తిస్తే మిగతా వాళ్ళు కూడా అదే స్థాయిలో పనిచేయడానికి ముందుకు వస్తారు, అదే వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పార్టీలో కష్టపడిన వారికి ఉత్తమ కార్యకర్త సర్టిఫికేట్ ఇస్తే సరిపోదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. వాళ్ళకి మంచి అవకాశాలు కూడా కల్పించాలి అన్నట్టుగా కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మనం ప్రతి ఒక్క పార్టీకి సంబంధించి కనుక ఆలోచిస్తే కార్యకర్తలు ఎంత బలం పార్టీకి అనేది ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు అంత ఐడెంటిఫై చేసేవాళ్ళు కాదు. కానీ ఈ మధ్యకాలం చాలామంది పార్టీ కార్యకర్తల్లో అసహనం వస్తే గనక కార్యకర్తల్లో గనక అసహనం వస్తే పార్టీలు గెలవవు అని చెప్పడానికి గత ప్రభుత్వం నుండి ఉదాహరణగా తీసుకొచ్చి కూడా ప్రతి పార్టీలో కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తే ఇంపార్టెంట్, కార్యకర్తకు అది కల్పించాలి ఇది కల్పించాలి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కార్యకర్తలు కలవటానికి వస్తే వాళ్ళకి కలిసే అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఏమన్నా కోరితే వాళ్ళకి చేసేటట్టుగా ఉండాలి అన్నట్టు కూడా ప్రతి పార్టీలో కూడా కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే కార్యకర్తలు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకుంటూ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్తేనే పార్టీలు ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాయని వైఎస్ఆర్సీపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ మిగతా పార్టీలు ఏవైనా కానీ కూడా అవే భావిస్తున్నాయా అంటే ఇప్పుడు ఈ పార్టీలకు సంబంధించిన ఆవిర్భావ దినోత్సవాల్లో కానీ లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలామంది కూడా ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తల్ని నేతల్ని పిలిపించుకొని మీటింగ్స్ అవి పెడుతున్నారంటే ఆయన ఆల్రెడీ చెప్పారు, కార్యకర్తలకు నేను ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం వల్లే గత ఎన్నికల్లో నేను ఓడిపోవటం జరిగిందని ఆయన అంతటికి ఆయనే చెప్పారు. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ప్రతి పార్టీలో కూడా కార్యకర్తలకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అంటే ఎస్ అనే చెప్పవచ్చు. నేను ఈ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం 44వ ఆవిర్భావ దినోత్సవంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ కార్యకర్తల త్యాగాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, కార్యకర్తలు ఎటువంటి త్యాగాలు చేశారో వాళ్ళందరికీ సంబంధించిన త్యాగాలను అయితే గుర్తుపెట్టుకోవాలి అంటూ నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. ఇకపై వారికి ఉచిత వైద్య పరీక్షలు కార్యకర్తలు గుర్తుపెట్టుకున్నామంటే సరిపోదు, వాళ్ళకి కూడా కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలి, అందులో భాగంగా ఇకపై వారికి ఉచిత వైద్య పరీక్షలు అన్నట్టుగా తెలుస్తోంది. జగన్ రెడ్డికి క్రెడిట్ చోరీ డిజార్డర్ అంటూ మంత్రి లోకేష్ కూడా విమర్శించడం జరిగింది. ఇంకా నారా లోకేష్ దీనికి సంబంధించి ఏమన్నారు ఏంటి అని కనుక చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ పార్టీ
పల్లా శ్రీనివాసరావు ఏమన్నాడు ఏంటి అని ఒకసారి చూస్తే, జగన్ అరాచకాన్ని అంతం చేసిన ఘనత టీడీపీ కార్యకర్తలదే. జగన్ ఎన్ని అరాచకాలు చేశారో, ఎన్ని దాడులు చేశారో, పోలీస్ స్టేషన్లు ఎన్ని కేసులు పెట్టారో, ఎన్ని రకాలుగా కార్యకర్తలను ఇబ్బంది పట్టారో, అటువంటి అన్నిటినీ కూడా తట్టుకునేది నిలబడింది ఎవరు అంటే టీడీపీ కార్యకర్తలే. ఇప్పుడు జగన్ అరాచకాన్ని అంతం చేసిన వాళ్ళు కూడా వాళ్ళే, ఆ ఘనత కూడా, క్రెడిట్ కూడా వాళ్ళకే దక్కుతుంది అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా చెప్పడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి నేతలు ఏమన్నారు ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఈ యుద్ధానికి సంబంధించి అమెరికా అవాక్స్ ధ్వంసం, ఇరాన్, ఇజ్రాయెల్ అట్లాగే అమెరికాకు సంబంధించిన యుద్ధానికి సంబంధించిన ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఆ హెడ్లైన్ ఏమిటి అనేది ఒకసారి చూస్తే, అమెరికా అవాక్స్ ధ్వంసం అంటూ యుద్ధంలో అగ్రరాజ్యానికి గట్టి ఎదురు దెబ్బ అయితే తగిలినట్టుగా తెలుస్తోంది. టెహరాన్ దాడిలో పూర్తిగా దెబ్బతిన్న అత్యాధునిక నిఘా విమానం తమ గడ్డపై అడుగు పెడితే అమెరికా సైనికులను బుగ్గి చేస్తానన్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ అయితే అమెరికాకు అయితే ఒకటే మాట చెప్పారు సైనికులకు, ఇరాన్ భూమిపై గనక అడుగు పెడితే, తమ గడ్డపై అడుగు పెడితే మాత్రం బుగ్గి చేస్తామంటూ చెప్పినట్టుగా తెలుస్తుంది ఇరాన్ పార్లమెంట్ స్పీకర్. అయితే దీనికి సంబంధించి యుద్ధానికి సంబంధించి అయితే అమెరికాకు చెందిన అవాక్స్ అయితే ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, అవాక్స్ విమానం ధ్వంసమైంది అని అన్నారు కదా, దీనికి సంబంధించిన విజువల్స్ కూడా ఈ విధంగా ఇచ్చారు చూడండి. సో డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ శుక్రవారం జరిపిన దాడిలో అయితే అగ్రరాజ్యానికి చెందిన అత్యాధునిక నిఘా విమానం బోయింగ్ E3 సెంట్రీ తీవ్రంగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. అయితే అమెరికా దాని మిత్ర దేశాలకు సంబంధించి బలగాలకు కళ్ళు చెవుల్లా ఈ ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అవాక్స్ విమానం పనిచేసేది. ఇందులోని అత్యాధునిక రాడార్ వ్యవస్థ విమానాలు క్షిపణుల కదలికలను 100 కిలోమీటర్ల దూరం నుంచి పసిగట్టేది. దీన్ని కోల్పోవటం వాషింగ్టన్కు ఒక ఎదురు దెబ్బ, గట్టి దెబ్బ అని చెప్పొచ్చు అన్నట్టుగా ఇచ్చారు. అయితే యుద్ధం వద్దంటూ అమెరికా వ్యాప్తంగా నిరసనలు, ఐరోపా దేశాల్లోనూ ఆందోళనలు. అయితే ఇది ట్రంప్కి అయితే ఒక రకంగా ఎదురు దాడి అని చెప్పొచ్చు. ఎందుకంటే యుద్ధం వద్దంటూ అమెరికా వ్యాప్తంగా నిరసనలు ఇంకా ఎంతకాలం చేస్తారు, ఇంకా ఏం ధ్వంసం చేస్తారు అన్నట్టుగా నిరసనగా అయితే వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఐరోపా దేశాల్లోనూ ఇవే ఆందోళనలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి కంప్లీట్ డీటెయిల్స్, యుద్ధానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏమిటి అని కనుక ఒకసారి మనం చూస్తే, ఆన్లైన్లో మాటు వేసి ఉగ్రవాద నెట్వర్క్లోకి దించి ఈ సామాజిక మాధ్యమాలకు సంబంధించి ఉన్న సమస్యలు సరిపోవు అన్నట్టుగా కొత్త సమస్య, అంటే సామాజిక మాధ్యమాల్ని ఈ విధంగా ఏ విధంగా వాడుకుంటున్నారు అని చెప్పడానికి ఇది ఒక కొత్త విధానం. ఆన్లైన్లో మాటు వేసి ఉగ్రవాద నెట్వర్క్లోకి దించి అన్నట్టుగా మొన్న విజయవాడలో ఉగ్రవాదులు కొంతమంది ఉన్నట్టుగా తెలిసింది కదా, దానికి సంబంధించి అసలు వాళ్ళు ఏ విధంగా అక్కడ ప్లాన్లు వేస్తున్నారు, ఎవరెవరిని దాంట్లోకి దించారు అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఉగ్రవాద నెట్వర్క్లోకి దించి ఆన్లైన్లో వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఉగ్రవాద నెట్వర్క్లోకి దింపుతున్నారు అన్నట్టుగా అయితే వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే, సామాజిక మాధ్యమాల్లోని పోస్టుల ఆధారంగా ఉచ్చులోకి లాగిన విదేశీ హ్యాండర్లు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి పోస్టుల ఆధారంగా ఎవరెవరు ఇటువంటి దాని మీద ఉన్నారు ఏంటి, వాళ్ళ భావజాలం ఏంటి అనేది వాళ్ళ దగ్గర ఉన్న పోస్టులు బట్టి తెలుస్తుంది కాదు. కాబట్టి అటువంటి వాళ్ళకి వల వేసి అటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని ఈ విధంగా చేస్తున్నారా అంటే, తమ గాలానికి చిక్కిన యువతతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అయితే నెట్వర్క్, ఒకళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళ ద్వారా వాళ్ళ రాష్ట్రంలో ఇంకా కొంతమందిని గ్యాదర్ చేయడం, ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేస్తున్నారు అన్నట్టుగా ఉంది. తమ గాలానికి చిక్కిన యువతతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నెట్వర్క్లు అయితే నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. విజయవాడ ఉగ్రమూలాల కేసులో గుర్తించిన పోలీసులు. మొత్తానికి అయితే ఈ సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు చెప్పేవి, వాళ్ళ అభిప్రాయాలన్నీ, వాళ్ళ భావజాలాలన్నీ ఆ పోస్టులో తెలుస్తూ ఉంటాయి. కాబట్టి వాటి ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇంకా ఆయా రాష్ట్రాల్లో నెట్వర్క్ని ఏర్పరచుకొని ఈ విధంగా విజయవాడ ఉగ్రమూలాల కేసులో పోలీసులు అయితే ఈ విధంగా జరుగుతోంది అన్నట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే, పొగచూరుతున్న ఆశ్రమాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. ఓ పక్క గ్యాస్కి ఏవి బాధ లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ చెప్తున్నాయి. మరి ఇవి చూస్తే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లా.
పొగచూరుతున్న ఆశ్రమాలు, సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందగా కట్టెల పొయ్యిలపై వంటలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఒక పక్కనేమో ఎక్కడా కొరత లేదు, మనకు దగ్గర సమృద్ధిగా ఉన్నాయి, చమురు నిల్వలు, గ్యాస్కి సంబంధించి ఇబ్బంది లేవు అన్నట్టుగా చెప్తున్నారు. ఇవి చూస్తేనేమో ఈ విధంగా ఇప్పుడు గన్నవరంలోని బీకేఆర్ చిన్నారుల సంరక్షణ గృహంలో కట్టెల పొయ్యితో పాట్లు అన్నట్టుగా ఈ విధంగా ఉంది. అయితే డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, వంట గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందక రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న పలు ఆశ్రమాలు కట్టెల పొయ్యి వైపు మళ్ళాయి. కొన్ని చోట్ల నిర్వాహకులు 10 రోజులుగా వాటిపైనే వంట చేయిస్తున్నారు. అట్లాగే ఇంకొన్ని కేంద్రాల్లో రోజువారీ మెనూలో మార్పులు చేశారు. అక్కడక్కడ తెలిసిన వారి సిలిండర్లతో నెట్టుకొస్తున్నారు. బుక్ చేసిన 10-15 రోజుల వరకు సిలిండర్లు అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. అయితే సగటున 40 మంది ఉండే వృద్ధాశ్రమాలు లేదా సంరక్షణ కేంద్రం నెలకు 4 సిలిండర్లు అవసరం అవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. విజయనగరం జిల్లా పినవేమలిలోని ఏబిసిడి వృద్ధాశ్రమంలో గ్యాస్ సరఫరా లేక వారం రోజుల నుంచి కట్టెల పొయ్యిపైన వంట చేస్తున్నారు. ఇక్కడ 25 మంది వృద్ధులు ఉన్నారు. కడప జిల్లా అంటే రాష్ట్రానికి సంబంధించి ఏ జిల్లాల్లో ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని మీద అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే ఇది డీటెయిల్స్ పరంగా ఒకసారి మనం చూస్తే, రాష్ట్రంలో ప్రభుత్వ చిన్నారుల సంరక్షణ కేంద్రాలు 6 ఉన్నాయట. అయితే స్వచ్ఛంద సంస్థల నిర్వహణలోనివి 700కు పైగా ఉన్నాయట. వీటిలోని చిన్నారులు 25,000 మంది వరకు చిన్నారులు ఉంటారు అన్నట్టుగా వీళ్ళైతే అంచనాలు వేసి చెప్తున్నారు. అయితే అక్కడైతే సకాలంలో గ్యాసులు అందక చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని స్కూల్స్ అయితే మెనూలో మార్పులు చేస్తే, కొన్ని స్కూల్స్లో అయితే ఇలా కట్టెల పొయ్యిని ఆశ్రయించడం, లేకపోతే ఇంకా అంతే కదా, ఇప్పుడు గ్యాస్ లేదు అంటే వాళ్ళని ఏం ప్రిపేర్ చేస్తారు, ప్రిపేర్ చేయడానికి అవ్వదు. కాబట్టి ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. కనీసం ఈ స్వచ్ఛంద సంస్థలకి, ప్రభుత్వ సంబంధించిన చిన్నారులు ఉండే సంరక్షణ కేంద్రాలకైనా కొద్దిగా ఇలా గ్యాస్ కనుక ప్రొవైడ్ చేస్తే చిన్నపిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు. వృద్ధాశ్రమాల్లో కూడా పెద్దలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకొని ఇటువంటి వాళ్ళకి సక్రమంగా అందిస్తే బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయం. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. తల్లిదండ్రులను చూసుకొని ఉద్యోగుల వేతనంలో 15% లేదా 10,000 కోత అంటూ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్ 26 బిల్లుకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. మొత్తానికి ఇది ఒక రకంగా మంచిదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులను చూసుకొని ఉద్యోగుల వేతనంలో 15% లేదా 10,000 కోత. అయితే దీంట్లో ఉన్నది ఏంటంటే, తల్లిదండ్రులు కంపల్సరీ చెప్పాలి, మా పిల్లలు మమ్మల్ని చూసుకోవట్లేదు అనేది తల్లిదండ్రుల మాటల ఆధారంగానే ఇవి జరుగుతుంది అంటారు. ఎంతమంది తల్లిదండ్రులు అండి మీరు చెప్పండి, మా పిల్లలు మమ్మల్ని చూసుకోవట్లేదు, మాకు ఇలా చేశారు అలా చేసేవాళ్ళని చెప్పి తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల మీద కంప్లైంట్ చేసే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ జీతం కట్ అవుతుంది అంటే అసలు వాళ్ళకి సపోర్ట్గా ఉండే తల్లిదండ్రులు ఎవరైనా చేస్తారా? నాకు తెలిసి అయితే చెయ్యరు. తీసుకురావటం మంచిదే. నిజంగా అలా వాళ్ళు బయటకు వచ్చి మా పిల్లలు మమ్మల్ని చూసుకోవట్లేదని నిజంగా అలా బయటకు వస్తే మంచిదే. ఎందుకంటే ఎంతమంది అండి పాపం వాళ్ళు వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ పిల్లల్ని చదివించి, పెంచి, పోషించి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేయటం, లేకపోతే చూసుకోకపోవటం మనం ఎన్ని సందర్భాలు ఎన్నో చూసుంటాం అనమాట. నిజంగా ఇటువంటిది ఇది మంచిదనే చెప్పొచ్చు ఒక రకంగా. తల్లిదండ్రులను చూసుకొని ఉద్యోగుల వేతనంలో 15% లేదా 10,000 అయితే కోత విధించనున్నట్టుగా అవుతుంది. ఈ బిల్లుకు అయితే తెలంగాణ శాసనసభ అయితే ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఖచ్చితంగా చెప్పాలి, మమ్మల్ని చూసుకోవట్లేదు అన్న విషయం వాళ్ళ మాటల ఆధారంగానే ఇదంతా జరిగేది అన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి కొన్ని రకాల రూల్స్ కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఓవరాల్గా చూసుకుంటే ఈనాడుకు పేపర్ సంబంధించి ఈ హెడ్లైన్ ఉంది. అయితే నెక్స్ట్ ఈరోజు కూడా ఒక 2,50,000 ఇళ్లకైతే దాదాపు 2,50,893 పేద కుటుంబాల సొంత ఇంటి కళ సాకారం కాబోతోంది ఈరోజు అన్నట్టు తెలుస్తోంది. ఈరోజైతే 2,50,000 గృహ ప్రవేశాలు అయితే నిర్వహించబోతున్నారు. ఈయన తిరుపతిలో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే దీన్ని ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటేనేమో ఆయా జిల్లాలకు సంబంధించిన నేతలు, కొంతమంది మంత్రులు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే తిరుపతికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సాక్షి పేపర్కి వెళ్ళిపోతే, సాక్షి పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ వార్త ఏముంది అంటే, ముంబై మెరిసే అంటూ
కోల్కతాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించాట. రోహిత్, ర్యాన్, రికెల్టన్ హాఫ్ సెంచరీలు చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. సూపర్ సబలెంకా అంటూ మయామి ఓపెన్ టెన్నిస్ టైటిల్ సొంతం చేసుకున్న బెలారస్ స్టార్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే అమెరికాను తాకే క్షిపణి అంటూ 5,000 కిలోమీటర్ల దూరంలోని అమెరికా ప్రధాన భూభాగాన్ని సైతం తాకే క్షిపణి ఇంజిన్ను ఉత్తర కొరియా పరీక్షించింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ 6లో ఉన్నాయి. లూటీదారులు అంటూ సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేరళను లూటీ చేశాయని ప్రధాని మోదీ అయితే ఆరోపించడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఉచిత ల్యాప్టాప్లు అంటూ తమిళనాడులో 35 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తామని అధికార డిఎంకే అయితే ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఈ తాయిలాలు ఉంటాయి కదా, మొదలు పెట్టారనమాట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ బర్లో జెన్జీ అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అస్సాంలోని ప్రధాన పార్టీలు నవతరానికి విద్యావంతులకు మునుపెన్నడూ లేని విధంగా టికెట్లు కేటాయించాయి అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వచ్చేసరికి మెయిన్ వార్త కనుక మనం చూసుకుంటే ఇక భూతల యుద్ధం అంటూ యుద్ధానికి సంబంధించిన వార్త ఉంది. పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా జవాన్లు అమెరికా మిత్ర దేశాల సేనలను మసి చేస్తామంటూ ఇరాన్ అయితే హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. అయితే అమెరికా జవాన్లు అయితే పశ్చిమాసియాలో మోహరించినట్టుగా తెలుస్తోంది. అయితే మీరు కనుక అమెరికా కానీ మిత్ర దేశాల సేనలను కనుక అడుగు పెడితే ఖచ్చితంగా మసి చేస్తామంటూ ఇరాన్ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇరాన్పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ అయితే నిప్పుల వర్షం కురిపించింది అన్నట్టుగా ఇచ్చారు. అమెరికా నిఘా విమానం F-16 ఫైటర్ జెట్ అయితే ధ్వంసాన్ని చేశారు అన్నట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన ఇరాన్లోని టీవీ ఛానల్ కార్యాలయం అన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఆకాశంలో కమాండ్ కేంద్రం అన్నట్టుగా E-3C అవాక్స్ ధ్వంసం అమెరికాకు పెద్ద దెబ్బ. అయితే ఆకాశంలో కమాండ్ కేంద్రం ఉంది. దీనికి సంబంధించి దాని పేరు వచ్చి E-3C అవాక్స్. దాన్ని అయితే అమెరికాకు ఇరాన్ ధ్వంసం చేసింది కాబట్టి ఇది గట్టి దెబ్బ అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 6లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ నేరగాళ్లను గుర్తుంచుకోండి, మినాబ్లో పాఠశాలపై దాడులకు పాల్పడింది వీళ్ళే అంటూ ఫోటోలు విడుదల చేసిన ఇరాన్ అంటూ నేరగాళ్లను గుర్తుంచుకోండి అంటూ పాఠశాలకు సంబంధించి దాడులు నిర్వహించారు కదా, దానికి సంబంధించి వాళ్ళ ఫోటోలు అయితే విడుదల చేసిందట. ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికాలో ర్యాలీలు కూడా నిర్వహించారట. ఇక యుద్ధం ఆపండి, ఇక యుద్ధాన్ని మీరు కొనసాగించకండి అంటూ కూడా అమెరికాలో అలాగే సంబంధించిన దేశాల్లో కూడా నిరసనలు వ్యక్తం చేసినట్టుగా అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి మనం చూస్తే ఇదేంది సామి సర్కారే రియల్ దందా అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఏమిటి అంటే 1,200 కోట్ల పెట్టుబడికి 14,000 కోట్ల లబ్ధి అన్నట్టుగా తెలుస్తోంది. తిరుపతి వన్ ప్రాజెక్టు ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వ భూ పందేరం అయితే చేశారు అన్నట్టు తెలుస్తోంది. తిరుపతి సమీపంలో ఏకంగా 22 ఎకరాలు కేటాయించారట. 1,226.32 కోట్ల ప్రాతిపాదిత ప్రాజెక్టుకు 1,000 కోట్ల విలువైన భూములను అప్పజెప్పారు అన్నట్టుగా ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ చేస్తోంది. ఇంత కారు చౌకగా భూమిని ఎలా అప్పగిస్తారు అన్నట్టుగా క్వశ్చన్ చేస్తూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, 2 చోట్ల నుంచి విజయ్ పోటీ అంటూ విజయ్కి సంబంధించిన వార్త అయితే ఇచ్చారు. పెరంబూరు, తిరుచిరాపల్లి, తూర్పు నుంచి బరిలోకి దిగనున్న విజయ్ అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. దిగజారిన వేరుశెనగ ధర క్వింటాకు కనీస మద్దతు ధర 7,263 అయితే రైతుకు దక్కుతున్న ధర 4,000 లోపే అంటూ ఆందోళన రైతులు. పట్టించుకుని చంద్రబాబు సర్కారు అంటూ దీంతో దళారులు చెప్పిన ధరకే అమ్ముకోక తప్పడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే ఇది వాస్తవమా అవాస్తవం దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన మాత్రం అధికారులు అయితే ఖచ్చితంగా చేయాల్సింది. నిజంగా రైతులకు మద్దతు ధర ఎందుకు దక్కట్లా ఏంటి, నిజంగా వాస్తవం జరుగుతుందా లేదా అనే దాని మీద అయితే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా చూద్దాం. దాచేస్తే దాగని నిజం మళ్ళీ తెలిసిందే కదా, మూలపేట పోర్టు ఘనత వైఎస్ జగన్దే, మొత్తం ఆయందే, ఇది కూడా ఆయందే. మూలపేట పోర్టు ఘనత వైఎస్ జగన్దే అన్నట్టుగా 70% పనులు పూర్తయింది ఆయన హయాంలోనే, మిగతా 30 మిగిలినట. భూసేకరణ దగ్గర నుంచి పునరావాస కాలనీల నిర్మాణం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలోనే. చంద్రబాబు సర్కార్లో కమిషన్ల కోసం ఆగిపోయిన పనులట. అయినా క్రెడిట్ చోరీకి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందట. అయితే దీని పోర్టుకు పోదాం పదండి ఉద్యమానికి సిద్ధమైన వైఎస్ఆర్సీపీ. దీనికి ట్యాగ్ లైన్ పెట్టారనమాట. ఏమిటంటే పోర్టుకు పోదాం పదండి అంటే అసెంబ్లీకి పోదాం పదండి అనేది లేదు. కనీసం
నిన్న పోర్టుకు పోదాం పదండి అనే దానికి అమరావతికి సంబంధించి రాజధానికి సంబంధించి తీర్మానానికి సంబంధించి కనీసం అసెంబ్లీకి వెళ్ళే ఇది లేదు, కానీ అసెంబ్లీకి వెళ్ళి అక్కడ గౌరవప్రదంగా అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పడానికి వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళే టైం అయితే వీళ్ళకి లేదు. కానీ పోర్టుకు పోదాం పదండి ఉద్యమానికి సిద్ధమైన వైఎస్ఆర్సీపీ, మరి అసెంబ్లీ కూడా మీరే కట్టించారు అని అంటున్నారు కదా. మరి మీరు కట్టించిన అసెంబ్లీకి మీరు వెళ్ళి ప్రజలు మా వైపే ఉన్నారు అంటున్నారు కదా. మరి మీ వైపే ఉన్నప్పుడు అసెంబ్లీకి అయినా వెళ్ళాలి కదా. కనీసం ఇప్పుడు దాకా వెళ్ళాల. అమరావతి దానికి సంబంధించి రాజధానికి సంబంధించిన ఇష్యూ గురించి అక్కడ సభ పెట్టినప్పుడు వెళ్ళాలా వద్దా, అక్కడికి వెళ్లకుండా కొత్త పదం అనమాట, పోర్టుకు పోదాం పదండి అంటూ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి చూద్దాం. కుయ్యో మొర్రో అంటూ ఇక్కడ 108 వాహనాలు పనిచేయట్లేదు అన్నట్టుగా వీళ్ళు తోసుకుంటూ వెళ్తున్న ఒక క్లిప్ అయితే పెట్టి ఒక పెద్ద స్టోరీ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ పునర్విభజనలో 50% సీట్లు పెరుగుతాయి అంటూ అమరావతి దేవతల రాజధాని, అందుకే కొందరికి నచ్చలేదు. టీడీపీ ఆవిర్భావ సభలో సీఎం చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలను అయితే ఈ విధంగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ కేజీ బేసిన్ గ్యాస్ సగం రాష్ట్రానికి కేటాయించాలి అంటూ కృష్ణా గోదావరి బేసిన్లోని గ్యాస్ ఉత్పత్తిలో సగం రాష్ట్ర అవసరాలు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి సంబంధించిన హెడ్లైన్స్ ఈ విధంగా ఉన్నాయి. మళ్ళీ రేషనలైజేషన్, అట్లాగే బాలుడి దారుణ హత్య, అలాగే నేటి నుంచి సాలకట్ల వసంతోత్సవాలు, అలాగే 4 జిల్లాలకు కొత్త కలెక్టర్లు అన్నట్టుగా ఒక 4 వార్తలు కూడా ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వార్త ఏమిటి అంటే పేదల సొంతింటి కల సాకారం అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఈ రోజు అయితే 2,50,000కు పైన ఇళ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 టిడ్కో ఇళ్లతో పాటు మరో 1,50,000 ఇళ్ల పంపిణీకి కూటమి అయితే శ్రీకారం చుట్టనుంది అన్నట్టుగా తెలుస్తోంది. తిరుపతి జిల్లా పుదూరులో పాల్గొననున్న సీఎం 21 నెలలో 5.50 లక్షల మంది పేదలకు ఇళ్లు అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ 5 షరతులతో సంధికి ఇరాన్ సై అన్నట్టుగా ఉంది. అయితే షరతులు అయితే 5 ఇచ్చిందట, దానికైతే ఇరాన్ సై అన్నట్టుగా తెలుస్తోంది అన్నట్టుగా ఇచ్చారు. అమెరికా ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలి, అలాగే భవిష్యత్తులోనూ దాడులు చేయకూడదు, అమెరికా హామీలు అమలు చేసేలా బాధ్యత తీసుకుంటామని చర్చల కూటమి ఎవరైతే చర్చలకు సంబంధించి ఒక కూటమిగా ఏర్పడి ఈ డీలింగ్ చేస్తున్నారో వాళ్ళైతే హామీ ఇవ్వాలి అన్నట్టుగా కోరినట్టుగా తెలుస్తోంది. అమెరికా నుంచి సూత్రప్రాయ అంగీకారం, త్వరలోనే తాత్కాలిక కాల్పుల విరమణపై ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే పాక్, ఈజిప్ట్, తుర్కీ, సౌదీ దౌత్య వర్గాల వెల్లడి అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ట్రంప్ను పంపేయాల్సిందే, అధ్యక్షుడిపై అమెరికన్ల ఆగ్రహ జ్వాలలు. ఈ మొత్తం ఇదంతా జరుగుతుంది ట్రంప్ వల్లే కాబట్టి ట్రంప్ను పంపేయాల్సిందే అన్నట్టుగా ఇరాన్తో యుద్ధం వలస విధానంపై 50 రాష్ట్రాల్లో లక్షలాది మంది నిరసన వ్యక్తం చేశారు. అగ్రరాజ్యంలో ఉవ్వెత్తున ఇసుపడుతున్న నో కింగ్స్ ఉద్యమ కెరటం అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ నారీ భేరీ అన్నట్టుగా అటు నియోజకవర్గాల పునర్విభజన, ఇటు 33% మహిళా రిజర్వేషన్, ఏపీ నుంచి చట్టసభలో భారీగా పెరగనున్న అతివల ప్రాతినిధ్యం అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు అతిబల ప్రాతినిధ్యం అనేసరికి కుటుంబాల రాజకీయాలు ఎక్కువైపోతున్నాయా అంటే అవును అన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ భార్యల్ని, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ఈ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అనేసరికి వాళ్ళని బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీల్లో వారు 12%, పునర్విభజన కోటాతో 87 అసెంబ్లీ స్థానాల వారికి 13 లోక్సభ సీట్లు కూడా అన్నట్టు తెలుస్తోంది. వారసురాళ్లపై దృష్టి పెట్టిన నేతలు, ఇందాక నేను చెప్పాను కదా, వారసురాళ్లపై దృష్టి పెట్టిన నేతలు ఇళ్లలో ఏకంగా రాజకీయ శిక్షణకు శ్రీకారం. ఎలా ఉండాలి, ఆఖరికి ఇళ్లలోనే పెట్టారట. మొత్తానికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవంలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సభలో అయితే పనిచేసే వాళ్ళకి పదవులు అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాంటి వారికే ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పిస్తాము అన్నట్టు చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇళ్లకు సంబంధించి ఈరోజు గృహప్రవేశాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇల్లు అందజేసే విషయానికి సంబంధించి ఈరోజు అయితే పుదూరులో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి జిల్లాకు సంబంధించి ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో అయితే ఆయన పాల్గొనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రజ్యోతికి సంబంధించిన
వార్త ఇంకొకటి ఉంది, అది ఏమిటి అని కనుక చూస్తే కోనసీమలో కుమ్మేస్తున్నారు అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అడ్డగోలుగా ఇసుక మట్టి దోపిడీ, వైసీపీ మాజీ ఎంపీ కనుసన్నల్లో దందా అయితే జరుగుతోంది అన్నట్టుగా. గోదావరి నదీ గర్భంలో రహదారులు దర్జాగా అక్రమ రీచ్ల నిర్వహణ, కీలక ఉన్నతాధికారి అండదండలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో 2 ప్రజాప్రతినిధులకు వాటాలు, ఇసుక సరఫరాలో ప్రజా సంతృప్త స్థాయి తక్కువగా ఉండటానికి ఇదే కారణం. ప్రభుత్వానికి నివేదిక, స్థానికుల నుంచి ఫిర్యాదులు అన్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక నేత కనుసన్నల్లోనే ఇదంతా కూడా జరుగుతోంది అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోతే వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్, మాది దళిత గిరిజన బిడ్డల టీం అంటూ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారట. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారట. హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. పేపర్లు చింపి విసిరేసిన కేటీఆర్, కేపీ వివేకానంద, కొత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఏం చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా సభలో ఏం చేశారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు అన్నట్టుగా తెలుస్తోంది. సిబిసిఐడి విచారణ చేయిస్తామన్నా సభను అడ్డుకుంటారా అంటూ శ్రీధర్ బాబు కూడా ఒక పక్క చెప్తున్నారు, సిబిసిఐడి విచారణ చేయిస్తామని, అయినా సరే సభను ఎలా అడ్డుకుంటారు అంటూ శ్రీధర్ బాబు క్వశ్చన్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి చూస్తే, ప్రతి కార్మికుడికి యూనిక్ ఐడి అంటూ అసెంబ్లీలో తెలంగాణ గిగ్ వర్కర్ల బిల్లు ప్రవేశపెట్టిందట ప్రభుత్వం. యాప్ కంపెనీల ఆర్డర్లపై 1-2% వరకు సెస్ కార్మికుల సంక్షేమానికి వినియోగించనున్నట్టు అన్నట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ నాడు వెంకటరెడ్డి, సంపత్ కుమార్, నేడు పాడి కౌశిక్ 8 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అంశం తెరపైకి వచ్చింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ తల్లిదండ్రులను పట్టించుకోనోళ్లను సమాజం బహిష్కరించాలి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఆ వార్తకు సంబంధించి హెడ్లైన్ ఈ విధంగా ఇచ్చారు, తల్లిదండ్రుల సంరక్షణ సంక్షేమ బిల్లుపై చర్చలో సీఎం రేవంత్ అయితే ఈ విధంగా చెప్పారు అన్నట్టు తెలుస్తుంది. బిల్లును అయితే ఏకగ్రీవంగా అసెంబ్లీ అయితే ఆమోదించిందట. అయితే దీనికి సంబంధించి ఇంకా మరిన్ని చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. సో ఇప్పుడు వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అని చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.